నాలుగు ముక్కలు అనుకుంటున్నావు, ఉద్యోగం చేస్తుంది అనుకుంటున్నావు. ఇది మాత్రమే కాదు, సమాజంలో ఒక హిందూగా సమాజంలో నా స్త్రీ నా యొక్క పిల్లవాడిని జీవిస్తుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా. అందుకే నా కుటుంబాన్ని ఎవరో కాపాడుతుందా, నా కుటుంబాన్ని నేనే కాపాడుకోవాలి. అందుకే పూజలు వచ్చాయి, అందుకే నోములు వచ్చాయి, అందుకే వ్రతాలు వచ్చాయి, అందుకే ప్రవచనాలు వచ్చాయి, అందుకే కథలు వచ్చాయి. అందుకోసమే ఛత్రపతి శివాజీ లాంటి 3,50,000 మంది ఈ సమాజంలో ప్రతి యువకులకి ప్రతి ప్రజలకి ఏమంటే స్ఫూర్తినిచ్చేటువంటి గాథలు వచ్చాయి దేశంలో. అవి చెప్పలేవా? ఈ రోజున ఈ యూత్ ఈ వెలిసే పేరుతో యూత్ ఒక చేతులు ఎవరో కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు. దించారు. వీళ్ళందరికీ చప్పట్లు కొట్టి ఈ చిన్న గ్రామంలో ఒక 2 లక్షల రూపాయలు పెట్టి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంకో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు ఇవన్నీ పెట్టాలి. సంవత్సరం ముందు 3 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఈ గ్రామంలో ఏదో జరగాలి, ఈ గ్రామంలో ఏదో ప్రకల్పనలు కావాలి, ఈ గ్రామంలో యూత్ ఏమంటే కుటుంబాలు యువకులు బాగుపడాలి, హిందుత్వం కోసం అధికంగా సమాజం దగ్గరికి రాగాలి, కులాల వారిగా సమాజం విడిపోకుండా ఉండాలి, అంతరాని తనం వివక్షతలు మానేసి అందరిని హిందువులుగా భావించాలి అనే సత్సంకల్పంతో మాత్రమే ఈరోజు ఛత్రపతి శివాజీ పెట్టారు ఈ గ్రామం. ఈ యొక్క ఈ యూత్ పెట్టినటువంటి ఈ సంకల్పం, ఈ విగ్రహం, దీని వెనుకుండేటువంటి పరమార్థం, దీని వెనుకుండే ఉద్దేశం మనం అర్థం చేసుకుని ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కొద్దిమందినే కావచ్చు ఈ రోజు నుంచి సంకల్పం తీసుకోవాలి. నేను హిందుత్వం కోసం బ్రతుకుతా, మా కుటుంబాన్ని రక్షించుకుంటా, మా పర్యావరణాన్ని పరిరక్షిస్తా, మా పిల్లలకి సరైనటువంటి పద్ధతులు పెంచి పోషిస్తా, మా ఆడపిల్లలకి వెనుకుండేటువంటి తండ్రి వెనుకుండేటువంటి సామర్థ్యము, కృషి, పరిశ్రమ గురించి చెప్తా. అదేవిధంగా నా గ్రామాల్లో నేను ఎవరికి ఆకర్షించబడను, వ్యామోహాలు పెట్టబడను, నా పిల్లల్ని చక్కగా తయారు చేస్తాను. మీరు తయారు చేసుకోకపోతే ఏమవుతారు? పిల్లలు సంక్రాంతికి వచ్చేస్తున్నాను బుల్లిరాజు తయారు. తెలుసా బుల్లిరాజు? తెలుసా బుల్లిరాజు ఏమంటాడు? బుల్లిరాజు తాతలు తింటారు, ఆమె నడుచుకుంటూ వస్తుంటే నాన్న పిల్లి వచ్చిందే అట్లా రావడం స్టార్ట్ చేసినట్టు మీ ఇంట్లో పిల్లుడు మీ ఇల్లు కావాలి. మీకు అర్థమవుతుందా? సరదా కోసం, మజాక్ కోసం సినిమాలు చూస్తున్నాం, సరదా కోసం, మజాక్ కోసం, టైం పాస్ కోసం టీవీ చూస్తున్నాం. కానీ దాని లోపల ఉండేటువంటి బిషప్ యొక్క ఆచారాన్ని, బిషప్ యొక్క ప్రభావాన్ని పిల్లల మనసులో చూసుకునే విషయం ఎందుకు గ్రహించట్లేదు సమాజం? అర్థమవుతుందా? అందుకోసమే మన కుటుంబాలను వీటన్నిటిని రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని సరిగ్గా రక్షించుకోవాలి, మన గ్రామాన్ని రక్షించుకోవాలి. ఛత్రపతి శివాజీ యొక్క గాథని మొత్తం చెప్పలేదు, కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాను. ఆ గాథ మీరు చదవాలి, నేర్చుకోవాలి. ఏమండి 6 సంవత్సరాల యుద్ధము, 30 సంవత్సరాల స్వరాజ్య పరిపాలనలో ఛత్రపతి శివాజీ ఈ రోజున రాజ్యాభిషేకం రోజున ఇంగ్లాండ్ నుంచి రాజులు వచ్చి, ఇంగ్లాండ్ నుంచి చక్రవర్తులు వచ్చి ఛత్రపతి శివాజీకి సలాం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఒక ఆంగ్లేయుడు రాస్తాడు, ఏమంటే రాస్తాడు తెలిసిన ఛత్రపతి శివాజీ అతను 1630లో జన్మించాడు కదా. 1630లో కాకుండా ఇంకొక 30 సంవత్సరాల ముందు వస్తే అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చేది కాదు. అటువంటి సమాజంలో దేశాన్ని రక్షించే వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఒక 30 సంవత్సరాలు ఆలస్యం కొట్టాడు భారతదేశం. శివాజీ నుంచి స్ఫూర్తిని పొందుతాం, ప్రేరణ పొందుతాం. ఈ విగ్రహం ఎక్కించినటువంటి వాళ్ళు, ఈ విగ్రహం యొక్క స్థాపనలో సహకరించినటువంటి వాళ్ళు, అలాగే యూత్ వీళ్ళ యొక్క వెనుకుండేటువంటి అందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, తక్కువ సంఖ్యలో లేదు, మహిళలు చిన్న గ్రామం కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలు సృష్టించగలదు. మీరు గ్రామం గురించి ఆలోచిస్తే 10 సార్లు నేను వస్తా, రాజకీయం గురించి ఆలోచిస్తే ఈ ఊరికి రాను. గుర్తుపెట్టుకోండి, ఒక హిందువుగా ఈ స్టేజ్ మీద కూర్చుంటే 10 సార్లు వస్తా, రాజకీయం చేసి మీ ఊరికి రాను. అందుకోసం కులాల వారిగా సమాజాన్ని విడదీయదుస్తుమా. రాముడు అడవికి వెళ్ళినప్పుడు రాముడికి ఏమండి ఎంగిలి రేగు పళ్ళు తినిపించిన శబరి, ఎంగిలి పళ్ళు తిన్నాడా లేదు? రాముడు తిన్నాడా లేదు? అలాంటి రాముడు ఆ శబరిని అడిగాడా, శబరి నీ క్యాస్ట్ ఏంటి అని అడగలేదు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు రాయబారానికి వెళ్ళినప్పుడు ఎవరింట్లో ఉన్నాడు? దుర్యోధనితో ఉన్నాడా, శకునితో ఉన్నాడా, లేక ఇంట్లో పనిచేసే పని మనిషి యొక్క కొడుకున్నాడే, ఆ కొడుకు విదురుడి దగ్గరికి వెళ్ళి అతను ఇచ్చిన భోజనం తిన్నాడు. ఏమని రాముడికి కృష్ణుడికి లేనటువంటి అంతరాంగతనము, రాముడికి కృష్ణుడికి లేనటువంటి కుల వివక్షత నీకెందుకు వచ్చింది? అహంకారం నీకెందుకు వచ్చింది? కానీ అదృష్టవశాత్తు ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో అంతరాంగతలు ఉండొచ్చు కాక, కానీ ఈ రోజున అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళడం, అందరూ కలిసి ఏమండి ఎవరింట్లో పండుగ జరిగినా, ఎవరింట్లో శుభకార్యం జరిగినా, ఎవరింట్లో అశుభకార్యం జరిగినా, అందరూ మిత్రులు ఎవరింట్లో పెళ్లి జరిగినా మా ఆడపడుచు పెళ్లి జరిగిందనేటువంటి పద్ధతిలో అన్ని కులాల కలిసి ఉండాలి. హిందువులుగా మైలారం ఒక ఆదర్శ గ్రామంలో సమాజంలో
ఇది ఛత్రపతి శివాజీ చేసి చూపించాడు. అతను పరిపాలించిన సమయంలో, అతను ఉన్నటువంటి సమయంలో ఇంట్లో లేడండి. అతను ఉన్నంత ఎవరి దగ్గర ఉన్నాడు? మామూలుల దగ్గర ఉన్నాడు, కోలీల దగ్గర ఉన్నాడు, భండారీల దగ్గర ఉన్నాడు. వాళ్ళ ఇళ్ళలో స్నేహం చేశారు అందరితో. ఒక రకంగా ఈ ఛత్రపతి శివాజీ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవం మనందరికీ స్ఫూర్తినిస్తుందని భావించి మళ్ళీ ఒకసారి వెల్ఫేర్ కమిటీ యూత్కి, వేదిక మీద కూర్చున్న పెద్దలకి, సహకరించిన వాళ్ళకి, ఏమండి మీరు వినడానికి వచ్చిన వాళ్ళు, వినడానికి వచ్చారు, బలవంతంగా వచ్చిన వాళ్ళు, భోజనం ఎప్పుడు అవుతుందా అన్నారు పిల్లలు విన్నారు మీరంతా. మీరు బాగా ఎప్పుడైనా టైం అయింది భోజనం అట్లేం కాదు. కాబట్టి అందరం కూడా చెప్తుంటే వంట అయిపోయింది, వంట కాదు లేదు కదా, వంట అయిపోతుంది కదా, అంటే నాకు కూడా స్టార్ట్ అవుతుంది కదా. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. భవానీ వీర శివాజీ, జై భవానీ. చేతులు ఎత్తాలి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలందరూ. జై భవానీ వీర శివాజీ, జై భవానీ, జై భవానీ. గురువారికి ధన్యవాదాలు. మైలారం గ్రామ ప్రజల తరఫున, హిందూ సామ్రాట్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.